మాట్లాడేటప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చదివి మాట్లాడాలి. తర్వాత అది నా తీర్పు ఏమిటి? నేను అంతకన్నా గొప్ప తీర్పు ఇప్పుడు ఒకటి రేపు రాస్తాను అనుకో, ఏమవుతుంది దాని విలువ ఏంటి? సుప్రీంకోర్టు తీర్పు ఇన్సిడెంటల్లీ ఐ హావ్ ఆథర్డ్ ఇట్. నేను దాన్ని రచయితను మాత్రమే. నాకంటే ముందు నా తర్వాత 11 మంది న్యాయమూర్తులు కలిసి ఆ కేసు విన్నారు. దాంట్లో ఒక అక్షరం, ఒక కామ, ఒక ఫుల్ స్టాప్, ఒక సెమికోలన్ ఎవరు మార్చలేదు. ఈ విషయాలు తెలుసుకుని ఉంటే అటువంటి భాష, పరిభాష, ఆ పదప్రయోగం జరిగి ఉండేది కాదు. ఇది ఒక అంశం. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీరు ఎందుకు వాళ్ళు చేసిన ఈ అభ్యర్థనను మీరు ఎందుకు ఒప్పుకున్నారు? రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు మసకపారుతున్నటువంటి సందర్భం. నా వంతు కర్తవ్యమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం.